యేసయ్య నీలో జీవించడం లేదే. అర్థమైంది కదా? యేసు ప్రభు నమ్మినావు, అందరూ నమ్మినావు తప్పు చేస్తాను, అందరూ నమ్మినా తాగుతాను, అందరూ నమ్మినా అందరు నమ్మిన అంటే నమ్మిన వాళ్ళు అందరు తింటాలా, నమ్మిన వాళ్ళు అందరు తాగుతాలా. నా నా కళ్ళతోటి ఇంతమందిని చూసినాడు. నన్ను ఎత్తి అంత రాలిపోయి తక్కువనే ఉన్నది. ఇంతమందినే చూసిన. నమ్మినాలే, నేను యేసుప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను అమ్ముకోవా? యేసయ్య నమ్మిండు, యూదా ఇస్కరియోతు ఏం చేసిండు? అమ్ముకున్నాడు. యేసుప్రభు నమ్ముకున్నాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా నమ్మినాం. మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, దయ్యములు నమ్మి ప్రార్థన చేసుకుంటామే. అయ్యా మమ్మల్ని ఇప్పుడే వెళ్ళగొట్టకు, మాకు ఇంకా సమయం ఉంది, మాకు సమయం ఉన్నది, మమ్మల్ని వెళ్ళగొట్టకు, మాకు ఇంకా సమయం ఉందయ్యా అని ఆ దయ్యాలు కేకలేశాయి. అంటే దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. నువ్వు నమ్మినావు, మంచిదే. కానీ నీలో చూడండి, ఒక ఆమె రైల్వే స్టేషన్ లో కూర్చున్న తర్వాత ఒక యవనస్తుడు, చాలా వరకు జరుగుతూ ఉన్నాయి, చాలా చక్కగా యవనస్తుడు ఉన్నాడు. వచ్చేసాడు. ఆమె అలాగనే కూర్చుంది. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం కాడ చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్ లో కూర్చున్న ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, చాలా మంచిగా చక్కగా ఉన్నాడు. అటు ఇటు చూశాడు. ఈమె ఇట్లా తిరుగుతా అని అనుకున్నది. తర్వాత కూర్చున్న తర్వాత చైర్ మన రిజర్వేషన్ చేసుకున్నాము రైల్వే స్టేషన్ కాడ. ప్లాట్ఫారం మీద ఆ కుర్చీ మీద ఎంతమంది అయినా కూర్చుంటారు. నేను లేదంటే నీ కానీ అయ్యేస్తాం అని అడుగుతాడు. ఎవరు అడుగుతారు? నేను ఒక కుర్చీ మీద నీ సైడ్ కూర్చుంటావు, ఇంకా ముగ్గురు కూర్చునే స్థానం ఉంది, ఇది నాదే అని అంటే వచ్చిన వ్యక్తి ఏమంటాడు? నేను అని అయ్యేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ అందరు కూర్చుంటామంటాడు. వచ్చి కూర్చున్నాడు. ఏం లేదు, ఆమె తలక ఇలా తిప్పింది, ఆమె చైన్ అంత ఊరికి చైన్ బంగారం చైన్ తెచ్చుకొని పారిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిలో చూసి నువ్వు దొంగ అని గుర్తించగలవా? చూస్తే చక్కని వైట్ డ్రెస్ వేసుకున్నాడు, చక్కని మంచి పాయింట్ వేసుకున్నాడు, అవసరమైతే గుర్తుపట్టకుండా చక్కని మాస్క్ వేసుకున్నాడు. ఆ మాస్క్ బట్టి వీడియో తాపిషేలో నువ్వు అనుకుంటాను, మన గాలి బారద్దని, ఎవరో తగ్గితే, ఎవరో తుమ్మితే, లేకపోతే డస్ట్ ఎనర్జీ ఏమో, ఎంత అఫీషియల్ ఏమో మాస్క్ వేసుకున్నాడు. కన్ను చూస్తే చాలా సూపర్ గా కనపడతాయి. ఎంత అందంగా ఉన్నాడో మాస్క్ తీస్తే అని మనం అనుకుంటాం. కానీ వాడు ఏం చేశాడు? సడన్ గా ఆ చైన్ ఎత్తుకొని పారిపోయాడు. అట్లా చాలా మంది చూస్తే చక్కగా కనపడతారు డ్రెస్ వేసుకొని, కానీ లోపల ఎవరున్నారు చెప్పండి? లోపల ఎవరున్నాడు? దొంగ ఉన్నాడు. అందుకనే లోపల దొంగ ఉన్నాడు. అందుకనే మనం కూడా శరీరధారిగా ఉన్నాము. ఈ శరీరాన్ని కప్పుకోవడం కొరకు వైట్ డ్రెస్ వేసుకుంటున్నాం, తల డ్రెస్ వేసుకుంటున్నాం. కానీ శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే ఈ యొక్క షర్టు లోపల ఏమున్నదంటే శరీరం ఉన్నది. కానీ నీ శరీరం లోపల ఎవరున్నారు? నీ శరీరం లోపల ఎవరున్నారంటే, మరి నీ శరీరం లోపల యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉంటే నువ్వు దొంగతనం చేస్తావా? చెప్పి యేసయ్య నీలో ఉన్నాడు. యేసయ్య నీలో ఉన్నాడు. నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? నీలో ఉంటే ఎలా ఉంటావు? దొంగతనం చేయకపోతే తెలుసా? పక్కన వస్తువు గుంచుకోకపోతే తెలుసా? నీ పొరుగు వాళ్ళని దేనిని నువ్వు ఆశించకూడదు. దేనినైనా నువ్వు ఆశించవు. ఎందుకు అంటే నీలో యేసయ్య ఉన్నాడు కాబట్టి. నీకు ఏ కొదువా లేదు. నువ్వు కష్టపడతావు, పని చేస్తావు, తప్పు లేదు. కానీ ఏది దొంగిలించాలనే ఆలోచన రాదు. హల్లెలూయా. ఇప్పటి వరకైతే నిజంగా మన సంఘంలో చూస్తే ఏది ఎక్కడ పడిపోదు, ఎక్కడ వేస్తే అక్కడనే ఉంటుంది, ఏది పోదు. మన కళ్ళ ఆడబెట్టిన 2 వారాల తర్వాత ఆనే ఉంది. 2 వారాలకు తీసుకున్నా నన్ను దాన్ని వస్తున్నప్పుడే చెప్పిన, పోతున్నప్పుడు నాకు గుర్తు చేయరాను, ఎవరు చేయరా, ఆనే ఉందని. 2 వారాల తర్వాత తీసుకున్నాను. ఏ వస్తువు కూడా పోదు. ఇంకో విషయం తెలుసా? దేవుని మందిరంలో ఏది అలా పడిపోయినా అది పుల్పిట్ కాడికి వస్తుంది. ఎవరిది అని ఇస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని భయం ఉన్నాడు. కొంతమంది ఉంటారండి బైబిల్ ఎత్తుకొని పోతారు. ఆ బైబిల్ ఎత్తుకోకపోతే నేను అనుకోండి కొనేసరి పోతే పెట్టాను. అయితే
నాకు కూడా అట్లా పోయి తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరు లేదు. ఎంత ఫోన్ నెంబర్ రాసిన సర్వేషన్ రాసిన నేను అనుకున్నా వాళ్ళందరూ రక్షింపబడతలేదు, నేను శ్రోతలు అనుకున్నాను. బైబిల్ కాబట్టి రక్షింపబడతలే అనుకున్నా. సోములు పోతే, డబ్బులు పోతే, నీ పర్సు పోతే, నీ సెల్ పోతే పరిస్థితి ఏంది? అందుకనే మనము ఎందుకు అంటే ఆయన మనలో జీవించినప్పుడు చెప్పాడు. ఆదివారం వచ్చింది, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. ఆదివారం వచ్చింది, దేవుని బలంలో చేయి పెడుతున్నాం, మంచిదే. కానీ ఆయన నువ్వు సారూప్యంలోనికి నువ్వు మార్చబడుతున్నావు. ఆయన నీలోనికి వస్తున్నప్పుడు అసలు నీకు ఎలా మారిపోవాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంకా అంతకు మించి వచ్చిన మాట అంటే దుష్టుడి నుంచి వస్తున్నాడు. దుష్టుడు సాతానుడు వాడు కూడా కనపడ్డాడు. నమ్మకాన్ని రెక్కలు విప్పుతా అంటే సాతానుడు లూసిఫర్ చక్కని సంగీతాలు వచ్చింది అట. ఎందుకు వచ్చినాయి సంగీతం? పై రూపం లోపడే అనుకున్నాడు, ఆ సీటు నాదే అనుకున్నాడు. వాడితే ఇక్కడ పడ్డాడు, భూమి మీద పడ్డాడు వచ్చింది. అందుకనే ఏది కూడా మనం దేన్నైనా అధికంగా ఆశించకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లించాలి. కానీ అది గురుగడం వలన సరగడం వలన చాలా నష్టం. అసలు మామూలు నష్టం కాదు, మన జీవితంలో చాలా నష్టం. అందుకనే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు కూడా మనం నమ్మిన మనము ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టారు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొక్కకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. నేను నా తండ్రియు మీరును నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా. నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా. అయితే 18వ వచనం కాడ మనం చూస్తాం, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. నేను వెళ్తున్నా, ఈ లోకాన్ని విడిచి నేను వెళ్తున్నా, కానీ మీరు అనాథలు కాదు. అనాథను కానెన్నడం మంచి పాడు. అనాథను కానెన్నడు అనాథను కానెన్నడు అనాథను నేను కానెన్నడు అనాథను నేనెన్నడు అనాథను కాను. కానీ అనుకుంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తా, మీతో ఉంటా. కొంతకాలమైన తర్వాత లోకములను మరి ఎన్నడూ చూడదా అంటే నేను వెళ్ళిపోవలసిన దినం వస్తుంది, నేను వెళ్తా. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. 21 వరకు చదువుతున్నారు. నేను నా తండ్రిను నేను నా తండ్రి అందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా.